హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హైదరాబాద్కి ట్రైన్ టికెట్స్ రిజర్వేషన్ అయిన దగ్గర నుంచి పిల్లలు ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, అన్ని హిస్టారిక్ ప్లేసెస్ని విజిట్ చేయాలని చాలా ఈగర్గా అయితే వెయిట్ చేశారు. 1 to 1.5 months నుంచి ఫైనల్గా అయితే మేమందరం హైదరాబాద్ అయితే వచ్చేసాము. ఇంకా ఈ వీడియోలో అయితే మేమందరం పిల్లల్ని తీసుకుని జూకి అయితే వెళ్ళాము. అసలు జూ ఎలా వెళ్ళాలి, జూలో బయట ఫుడ్ లోపల ఎలా చేస్తారా లేదా, పిల్లలతో వెళ్తే ఏ టైమ్స్లో వెళ్తే మంచిది, మొత్తం చూడడానికి జూ ఎంత టైం పడుతుంది అండ్ ఏ టైమింగ్లో జూ ఉంటుంది అండ్ మెయిన్లీ నేనైతే అన్ని యానిమల్స్ని అయితే కవర్ చేశానండి. వీడియో కొంచెం లాంగ్గా ఉంటుంది, లెంతీగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చిన్నపిల్లలు ఉంటే మాత్రం లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకా ఫస్ట్ అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో అనేది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మేమైతే సికింద్రాబాద్లో ట్రైన్ దిగిన తర్వాత ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. మా బ్రదర్ అయితే వచ్చాడు రిసీవ్ చేసుకోవడానికి. ఇంకా మా బ్రదర్ ఉండేది కుక్కట్పల్లి ఏరియాలో అనమాట. ఇంకా క్యాబ్ వచ్చిన తర్వాత లగేజ్ తీసుకొని పిల్లలతో పాటు అందరం కలిసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. పిల్లలైతే అస్సలు టైర్డ్ అవ్వలేదన్నమాట. మేమైతే బాగా అలసిపోయాము. కానీ పిల్లలు జూకి వెళ్ళాల్సిందే అని చెప్పారు. సో ఫస్ట్ డేనే హైదరాబాద్ దిగి తర్వాత మేమందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్స్ కూడా చేయడానికి అంటే కుక్ చేయడానికి అస్సలు స్ట్రెంతే లేదు. అందుకని చెప్పి బయట రెస్టారెంట్ నుంచి టిఫిన్స్ అన్నీ తెప్పించేసుకున్నాము. ఆ తర్వాత లంచ్ చేసి వెళ్ళడం వరకు టైం అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసేసుకొని లంచ్ బ్యాగ్ తీసుకొని అయితే వెళ్ళాము. మా బ్రదర్ అయితే లంచ్ ఎలా చేస్తారా లేదా అని చెప్పి డౌట్గానే అన్నాడు. సరే చూద్దామని చెప్పి ఇంకా ఇంట్లోనే లంచ్ ప్రిపేర్ చేసుకొని పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాము. ఇంకా జూకి వెళ్ళే వరకు అయితే టైము మాకు మధ్యలో 2 to 3 hours అయితే ఉంది. సో కాసేపు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రెస్ట్ తీసుకొని ఇంకా రెడీ అయిపోయి బయలుదేరామన్నమాట. ఇంకా ఇదైతే మా బ్రదర్ హోమ్ అండి. నేను హైదరాబాద్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్లో చిన్న హోమ్ టూర్ వీడియో కూడా మీకు తప్పకుండా చూపిస్తాను. ఇంకా వచ్చిన తర్వాత కాసేపు వాటర్ తాగి రెస్ట్ తీసేసుకున్నాము. ఇంకా పిల్లలకైతే హడావిడి ఎక్కువైపోయింది. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలి, అన్నీ చూడాలి అని చెప్పి మేమైతే 5 daysకి టూర్ వేసామండి. ఇంకా ఫస్ట్ డే టు 5th day వరకు రోజు ఒక్కొక్క ప్లేస్ని అయితే విజిట్ చేసాము. ఫస్ట్ అయితే పిల్లల్ని రెడీ చేసేసిన తర్వాత నేను, మా సిస్టర్, మా మమ్మీ అందరం రెడీ అయిపోయామన్నమాట. మేమైతే ఈ మంత్ ఫస్ట్ వీక్లో అయితే హైదరాబాద్ విజిట్ చేసాము. కొంచెం సిచ్యువేషన్ బ్యాడ్గానే ఉంది. కానీ ఒకసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళలేం కదా. పిల్లలకి ఒకసారి ఎక్కడికైనా వెళ్తున్నామని సంగతి తెలిస్తే వాళ్ళు ఆ ప్లేస్ చూసే వరకు, ఒకవేళ ఎక్కడికైనా ఫుడ్ తినడానికి వెళ్తున్నామంటే అక్కడికి వెళ్ళే వరకు వాళ్ళు అదే మాట అడుగుతూ ఉంటారు, ఎప్పుడు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పి. పిల్లలకి ఫస్ట్ మనం ఇన్ఫామ్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ప్రోగ్రామ్ వాళ్ళు చాలా అంటే చాలా బాధపడతారు. సో మేమైతే వచ్చేసామన్నమాట. ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ క్యాబ్ బుక్ చేసిన తర్వాత రావడానికి 30 minutes మ్యాక్సిమం టైం అయితే పడుతుంది. సో అందరం రెడీ అయిపోయి ఇంకా క్యాబ్ కిందకు వచ్చేస్తే స్లోగా అందరం 1 by 1 అయితే కిందకి వెళ్తున్నాము లిఫ్ట్లో. మేము బయలుదేరినప్పుడైతే టైం 11:30 అయ్యిందండి. ఇంకా ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని బయలుదేరాము. 11:30 అయ్యింది. ఇంకా కుక్కట్పల్లి నుంచి బహదూర్పురాలో ఉందన్నమాట నెహ్రూ జూలాజికల్ పార్క్. క్యాబ్లో వెళ్ళడానికి 2 hours అయితే మ్యాక్సిమం పడుతుంది. ఇంకా అయితే అందరం బయలుదేరిపోయామండి. నేనైతే కొన్ని ప్లేసెస్ని ఈ విధంగా వీడియోలో షూట్ చేస్తూ ఉన్నాను. బయలుదేరిన తర్వాత వెళ్ళే దారిలో మెట్రో స్టేషన్స్, ఇంకా హైకోర్టు, గాంధీ భవన్ ఇలాంటివి చాలా ప్లేసెస్ అయితే కనిపించాయి. అందుకని నేను మ్యాక్సిమం అయితే వీడియో షూట్ చేశాను. ఇంకా మహానగరం, భాగ్యనగరం అంటారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్, MNC కంపెనీస్ ఇలా చాలా అయితే ఉన్నాయి. ఇంకా పిల్లలైతే చిన్నపిల్లలకైతే నిద్ర వచ్చేస్తుంది. నైట్ అంతా జర్నీ చేసి వచ్చాం కదా. ఇంకా మా సిస్టర్ వాళ్ళ పిల్లలైతే కాసేపు పడుకున్నారు. ఆ తర్వాత దగ్గరకు వచ్చేసామని చెప్తే వాళ్ళు కూడా లేచి మొత్తం వ్యూ అయితే చూస్తూ ఉన్నారు. సమ్మర్ సీజన్ కాబట్టి ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. మా తమ్ముడైతే చెప్తున్నాడు చాలా దూరం నడవాల్సి వస్తుంది, దాదాపుగా ఒక 100 acresలో 300 acresలో ఉంది జూ, మీరు నడవాలి, ఇప్పుడే అలసిపోతే ఎలా అని అయితే చెప్తూ ఉన్నాడు.
ఇంకా ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయామండి. ఇండియాలోనే బెస్ట్ జూ అండి నెహ్రూ జూలాజికల్ పార్క్. ఇంకా జూ టైమింగ్స్ వచ్చేసి మండే అయితే క్లోజ్ అండి. ఇంకా ట్యూస్డే టు సండే అయితే మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 5 వరకు అయితే ఉంటుందండి. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంది. నేనైతే ఎవరు వస్తారులే ఈ ఎండలో అనుకున్నాను. కానీ చాలామంది పిల్లల్ని తీసుకొని అయితే విజిట్ చేశారు. చిన్న చిన్న పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. బయట ఫుడ్ అయితే మేమేమి కొనుక్కోలేదండి. ఎందుకంటే మేము ఆల్రెడీ లంచ్ తీసుకొని వచ్చేసాం కదా. ఇంకా పిల్లల కోసం కొన్ని జామకాయలు అవైతే తీసుకున్నాం అంతే. ఆ తర్వాత ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ పక్కన ఎల్ఈడిలో మొత్తం చూపిస్తున్నారు కదా ఏ యానిమల్స్ ఉంటాయి అని చెప్పి. 1963 అని ఎందుకు మెన్షన్ చేశారంటే ఈ జూ అయితే 1963లోనే ఓపెన్ చేశారంట. సో అందుకని అక్కడ అలా డిస్ప్లేలో మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఏ సైడ్ వెళ్తే ఏ యానిమల్ని చూడవచ్చు అని చెప్పి అలా ఎల్ఈడిలో చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ సమ్మర్ సీజన్ అని చెప్పి ఇలా అయితే ఒక ప్లేస్ అయితే పెట్టారండి, టెంట్ లాగా. అక్కడ కాసేపు వెయిట్ చేసాము టికెట్స్ కోసము. ఎంట్రన్స్ టికెట్ అయితే పెద్దవారికి 100 రూపీస్, ఇంకా పిల్లలకైతే 10 ఇయర్స్ బిలో పిల్లలకైతే 50 రూపీస్ తీసుకుంటున్నారండి. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. చాలా క్రౌడ్ ఉండడం వల్ల మేమైతే మ్యాక్సిమం 20 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ బయట ఫుడ్ ఎలా ఉందా లేదా అని అయితే అడిగాము ఎంట్రన్స్ దగ్గర. ప్లాస్టిక్ బ్యాగ్స్లో అయితే తీసుకొని వెళ్ళకూడదు, ఇంకా మామూలు క్లాత్ బ్యాగ్స్ అయితే అలో చేస్తామని చెప్పారు. సో మేమైతే ప్లాస్టిక్ బ్యాగ్స్ కాకుండా బాటిల్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ క్లాత్ బ్యాగ్స్లో పెట్టుకుని లోపలికైతే విజిట్ చేసేసాము. ఇంకా వ్యూ అయితే ఇలా ఉందండి ఎంట్రన్స్లో. ఆ తర్వాత పిల్లలకి ఆకలి అవుతుందని చెప్పారు. అప్పటికే టైం 2 క్రాస్ అయిపోయింది. ఇంకా ఒక మంచి ప్లేస్ చూసుకొని చెట్టు కింద చాలా చల్లగా ఉంటే ఒక బెడ్షీట్ వేసేసుకొని పిల్లల అందరం కలిసి అయితే భోజనం అయితే చేసేసి ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ మీకు ఒక మ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ మ్యాప్ దగ్గర చూస్తే మీకు ఎటు సైడ్ వెళ్తే ఏ యానిమల్ని చూడవచ్చు, బర్డ్స్ ఎటు ఉన్నాయి, రెప్టైల్స్ ఎటు ఉన్నాయి, వైల్డ్ యానిమల్స్ ఎటు ఉన్నాయి అని చెప్పి మీకు ఆ మ్యాప్ చూస్తే ఐడియా వస్తుంది. తప్పకుండా మ్యాప్ని కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఇవైతే లేడీస్ టాయిలెట్స్, జెంట్స్ టాయిలెట్స్ వేరే వేరేగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వేరే టికెట్ అయితే తీసుకోవాలండి స్నేక్స్ని చూడడానికి. రెప్టైల్ హౌస్ ఉంది కదా, అక్కడైతే అందరికీ 30 రూపీస్ అనమాట. పర్ హెడ్ 30 రూపీస్ ఇచ్చి లోపలికైతే వెళ్ళిపోయాము టికెట్స్ తీసుకొని. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చూసారా పెద్ద కొండ చిలువ అయితే ఉంది. ఇంకా చాలా రకాల పాములు అయితే ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ యానిమల్ అయితే పూలు తింటాయండి. ఇగువైరా అని చెప్పి ఒక రకమైన ఉడుములాగా ఉంది. అవన్నీ అక్కడ బోర్డు మీద మెన్షన్ చేసి ఉన్నారు. అవి ఏ జాతివి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ కంట్రీలో ఎక్కువ ఉంటాయని చెప్పి. అవైతే పూల మొక్కలు, ఆకులు ఎక్కువ తింటాయంట. ఇంకా చూడండి పెద్ద కొండ చిలువ కూడా ఉంది ఇక్కడ. గోడ కానుకొని అయితే పడుకొని ఉంది. కింద మట్టిని నీళ్లతో తడుపుంటారు కదా, చల్లగా ఉందని చెప్పి ఈ విధంగా మిర్రర్ దగ్గర వచ్చి ఆనుకొని పడుకొని ఉందండి. చాలా అంటే చాలా పెద్ద కొండ చిలువ. ఇది మ్యాక్సిమం 100 నుంచి 270 కేజీస్ అయితే ఉంటుందంట. అక్కడ రాసుంది. పిల్లలకైతే చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా నాలెడ్జ్ అయితే వస్తుందండి అవన్నీ చదివితే. చిన్నపిల్లలకైతే మనమే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పవచ్చు, మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ కొండ చిలువ అయితే 23 నుంచి 29 ఇయర్స్ వరకు అయితే బతుకుతుందంట. ఇంకా ఈ కొండ చిలువ 15 నుండి 20 ఎగ్స్ అయితే పెడుతుందంటండి. చాలా రకాల స్నేక్స్ ఇంకా రెప్టైల్స్ అయితే ఉన్నాయి. మనమైతే లైఫ్ టైంలో చూసి ఉండము, అవన్నీ అక్కడే ఉన్నాయి జూలో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మీరు చూసిన పాము అయితే అది గ్రీన్ కలర్లో ఉంది, చెట్లలో కలిసిపోయింది ఆ కలర్తో. ఇంకా ఇదొక కొండ చిలువ అన్నమాట. ఇది కూడా ఒక పోల్లో పడుకునే ఉంది. ఇంకా సమ్మర్ సీజన్ కదండి, అందుకని చెప్పి అవి చల్లగా ఉండడానికి లోపలే ఉంటూ ఉన్నాయి. ఇంకా పక్కన చూస్తే చాలా భయం వేసింది. మిర్రర్ ముందుకైతే ఒక పాము అయితే వచ్చేసింది. ఇది నాగుపాము లేదా తాచుపాము అనేది ఐడియా అయితే లేదు. మనుషుల్ని చూసి ఈ విధంగా అయితే వచ్చి మిర్రర్ దగ్గర చాలాసేపు అయితే నుంచుని అలా పైకి పాకుతూ ఉంది. ఇంత దగ్గరగా నేను చూడడం ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. మా పిల్లలైతే చాలా భయపడిపోయారు, నాకు చాలా భయం వేసింది. ఇండియన్ కోబ్రా అండి ఇది, అక్కడ రాసుంది కదా. మీరు వెళ్ళి అలా చూడకుండా ఇన్ఫర్మేషన్ కూడా చదవండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. అందరు మనుషుల్ని చూసి ఇదైతే చాలాసేపు అలాగే నుంచొని ఉంది. ఇంకా చాలామంది ఉండడం వల్ల క్యూలో అయితే వెళ్ళాల్సి వచ్చింది.
చాలా టైం వరకు ఇక్కడే ఉన్నాము రెప్టైల్స్ హౌస్లోనే. అంత దగ్గరగా చూసేటప్పటికి పిల్లలకైతే చాలా భయం వేసిందండి. ఇంకా కింగ్ కోబ్రా కూడా చూసామన్నమాట. రాచనాగు అంట. ఫస్ట్ అయితే కనిపించలేదు, మొత్తం వెతికాము. ఆ తర్వాత చూస్తే అది వెనకాల పోల్ పక్కనైతే ఉందండి. చాలా అంటే చాలా పొడవుగా ఉందండి. చాలా అంటే చాలా బ్లాక్ కలర్లో ఉంది. ఎప్పుడు డిస్కవరీ ఛానల్లో ఇంకా నేషనల్ జియోగ్రఫీ ఇలా టీవీలో చూడడమే కానీ ఇంత దగ్గరగా అయితే చూస్తామని నేను అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను జస్ట్ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, స్నేక్స్ ఇలా ఉంటాయని అయితే నాకు అసలు ఇన్ఫర్మేషన్ తెలీదు. ఇవన్నీ చూసేటప్పటికి అంటే ఒక రకమైన ఆశ్చర్యం అయితే అనిపించింది ఇంత రియల్గా దగ్గరగా చూసేటప్పటికి. ఇంకా ఇదైతే చెట్ల పాము అనమాట. చూడండి చెట్ల కలర్లో అయితే కలిసిపోయింది. చాలా సన్నగా ఇంకా చాలా లాంగ్గా లెంతీగా అయితే ఉంది. ఇంకా ఇది వచ్చేసి క్యాట్ స్నేక్ అనమాట. కలర్ కూడా వైట్ కలర్లో ఉంది. శ్వేతనాగు అంటారు కదా, ఇంకా వైట్ కలర్లోనే ఒక చోట అయితే కూర్చొనే ఉంది. అదే ఆ పాము అసలు కదలడమే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది వేరే పాము. చాలా రకాల పాములు అయితే చూసామండి. అసలు లైఫ్ టైంలో ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పవచ్చు. మనకి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రము పిల్లల్ని తీసుకొని తప్పకుండా వెళ్ళి చూడాల్సిన వండర్ఫుల్ ప్లేస్ అండి. పిల్లలకి మనము చిన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్ని చూపించడం వల్ల వాళ్ళకి చాలా అయితే చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇంకా పేరెంట్స్తో స్పెండ్ చేసిన టైం, క్వాలిటీ టైం కూడా వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. ఇంకా చాలా అంటే చాలా గుర్తుగా కూడా ఉండిపోతూ ఉంది. ఇంకా ఈ పాములన్నీ చూస్తూనే ఉన్నాము. వెళ్తూ ఉంటే ఇంకా పాములు కనిపిస్తూనే ఉన్నాయి. చాలా అంటే చాలా రకాల పాములను అయితే చూసాము. ఇంకా లగేజ్ బ్యాగ్స్ అయితే ఎక్కడ పెట్టడానికి కుదరదండి. మనం తిరిగినంతసేపు మన చేతుల్లోనే పెట్టుకోవాలి లగేజ్ బ్యాగ్స్ అన్నీ. ఇంకా జూకి రావాలనుకుంటే ఈ జూ అయితే బహదూర్పుర రోడ్లో ఉందండి. ఇంకా మెట్రో స్టేషన్ అయితే దగ్గరలో ఎంజీబీఎస్ అనే మెట్రో స్టేషన్ అయితే ఉంది. చాలామందికి అయితే తెలియదు కానీ ఇప్పుడైతే గూగుల్లో చూసినా కానీ అర్థమవుతుంది. నేనైతే జస్ట్ మీకు చెప్తున్నానమాట ఒక ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి. ఇంకా రస్సెల్స్ ఇసుక పాము అంట. ఈ పాము అయితే కనిపించలేదు, మీరు చూసారు కదా ఇసుకలో అయితే దాక్కొని ఉంది ఆ పాము. కొంచెం కొంచెం కదులుతూ ఉంటే చూసామన్నమాట. చాలా దగ్గర నుంచి చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఒక స్నేక్ అయితే ఉందని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ పక్కకు వచ్చేస్తే ఇది ఒక మామూలుగా 2 తలల పాము అంట. ఇదైతే నాకు తెలుసు. మేము చిన్నప్పుడు స్కూల్లో వెళ్ళేటప్పుడు బయట ఈ పాముల్ని తీసుకొచ్చి చూపించేవాళ్ళు అనమాట. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. మళ్ళీ ఇన్నాళ్ళకైతే ఈ జూలో అయితే చూశానన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కొంచెం బయటకు వస్తే వేరే రకాల పాములు అయితే మళ్ళీ ఇలా మిర్రర్స్లో అయితే పెట్టేసి ఉన్నారు. ఇదేదో నాగార్జున సాగర్ రేసర్ అంట. ఈ స్నేక్స్ పేర్లు కూడా చాలా అంటే చాలా రేర్గా వింటామండి. అసలు ఎక్కడ వినలేదు, చూస్తేనే అర్థమవుతుంది ఆ పేరు కూడా అలా ఉంటుందా అని చెప్పి. ఇలా చెట్ల కొమ్మల మీద వేరే వేరే చోట్ల ఎక్కడ పడితే అక్కడ పాములే కనిపిస్తూ ఉన్నాయి ఈ స్నేక్ హౌస్లో అయితే. కనిపించినప్పుడు ఇలా మా తమ్ముడైతే మా మమ్మీకి ఇంకా పిల్లలకైతే చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడో కార్నర్స్లో దాక్కుని ఉన్నాయి ఆ పాములన్నీ. ఇంకా మా పిల్లలు ఇంకా మా సిస్టర్ వాళ్ళ పిల్లలైతే అవి అలా చూస్తూనే ఉండిపోయారు. ఆ తర్వాత మా బ్రదర్ అన్నాడు ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, ఇక్కడే టైం మొత్తం ఇలా అయిపోతే ఎలా అని చెప్పి మళ్ళీ మూవ్ అయిపోయామన్నమాట అక్కడి నుంచి. ఇంకా ఇవైతే టాటాయిస్లు అండి. చాలా అంటే చాలా కాలం కిందటి నుంచి ఉన్నాయన్నమాట. ఏజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. చాలా పెద్ద తాబేళ్ళు అయితే ఉన్నాయి అక్కడ. చాలా రకాలైతే ఉన్నాయి. ఇంకా ఇవైతే టర్టిల్స్ అన్నమాట. తాబేళ్లలో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అని అయితే అనుకున్నానండి. నేను చూసే వరకు నాకు కూడా తెలీదు. చాలా అంటే చాలా రకాల తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చాలామంది నుంచొని ఎందుకు వీడియోస్ తీస్తున్నారు అనుకున్నాను. కానీ ఇక్కడ ఉంది మనకందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా అనిపించింది. ఇది చమేలియన్ అండి, ఊసరవెల్లి అనమాట. కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది కదా. ఇంకా ఆ కలర్లో ఉంది కదా చూడండి, మీరు కొంచెం దగ్గరగా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ వేరే జాతి ఏవో బల్లి టైప్లో ఉన్నాయండి. ఊసరవెల్లి ఇంకా బల్లులు చాలా ఉన్నాయి. పెద్ద సైజులో ఉన్నాయి బల్లులు కూడా. నార్మల్గా అయితే ఇవన్నీ చూడడానికి మనకి అస్సలు ఎక్కడా దొరకవండి ఇలాంటివి చూడడానికి. నేనైతే వర్త్ ప్లేస్ అని అయితే చెప్తానండి.
మీరు సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే తప్పకుండా అయితే ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఒక్కసారైనా లైఫ్ టైంలో ఒకసారి విజిట్ చేయండి పిల్లల్ని తీసుకొని. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇదైతే నీటి ఉడుమంటండి. వీటి పేర్లు కూడా ఇక్కడ రాసే ఉన్నాయి. నీటి ఉడుము, తాబేలు, ఊసరవెల్లి చాలా అంటే చాలా రకాలు. ఇవైతే గాండ్రు కప్ప అని చెప్పి రాసున్నాయి. నార్మల్గా అయితే వర్షాకాలంలో కప్పలు కనిపిస్తూ ఉంటాయి మనకి, కానీ ఇవైతే చాలా అంటే చాలా పెద్దవి. పిల్లలు వీటిని కూడా చూశారు. అంటే మనం చిన్నప్పుడైతే ఎక్కువగా కనిపించేవి. ఈ మధ్య కాలంలో ఇవి కూడా అంతగా కనిపించట్లేదు. అందుకని చెప్పి మా పిల్లలైతే వాటిని కూడా కొత్త ఒక యానిమల్ లానే చూశారు. ఆ తర్వాత ఈ నీటి ఉడుము కూడా కనిపించింది. చాలా అంటే చాలా పొడవుగా ఉంది. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే మేము స్లోగా బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి. పక్కన చూసారా, స్నేక్స్ ఉంటాయి కాబట్టి రెప్టైల్ హౌస్ అని చెప్పి ఈ విధంగా అయితే ఒక ఆర్చిలా అయితే పెట్టారు. మనం ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి. ఎందుకంటే ఏ యానిమల్ ఏ చోట ఉందో పైన ఒక బొమ్మలా అయితే పెట్టారనమాట. మనకి ఈజీగా అయితే వెళ్ళడానికి బాగుంటుంది. ఆ తర్వాత పిల్లలతో పాటు ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగామన్నమాట. మళ్ళీ వేరే సైడ్కి వచ్చేస్తే ఈ విధంగా అయితే గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే క్రేన్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. ఆ తర్వాత కాసేపు నడుచుకుంటూ వెళ్తే పక్కన ఎలిగేటర్స్ ఉన్నాయండి. మీరు పైన చూడొచ్చు. ఇవి కూడా ఇలాగా ఒక స్టాచ్యూ రూపంలో అయితే కట్టారనమాట. అసలు నేనైతే చూసేటప్పుడు అనుకున్నాను, ఇవన్నీ కట్టడానికి ఎంత ఎనర్జీ పెట్టుంటారు, అసలు ఎంత నాలెడ్జ్తో ఇవన్నీ కట్టారని చెప్పి నాకైతే చాలా అయితే చాలా షాకింగ్గా అయితే అనిపించింది. ప్రతి ప్లేస్లో కూడా ఇలాగా మెన్షన్ చేశారనమాట, ఏ యానిమల్ ఎక్కడుందా అని చెప్పి. ఇంకా అయితే ఒక పౌండ్ కనిపిస్తుంది కదండి మీకు, ఇందులో అలిగేటర్స్ అయితే ఉన్నాయి చూడండి, మీకు నీటిలో కనిపిస్తూ ఉన్నాయి కదా. పిల్లలైతే చూడడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము వెళ్ళిన రోజు చాలా అంటే చాలామంది పిల్లలతోనే జూ మొత్తం నిండిపోయింది. దగ్గరికి వస్తుంది కదా, నీటిలోనే చాలా ఉన్నాయి. ఇంకా పైన కూడా ఒకటి పడుకొని ఉంది. అది చాలా లావుగా అయితే ఉందండి, అసలు కదలడం కూడా లేదు. అసలు వాటి టీత్స్ అయితే చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నాయి. దగ్గర నుంచి చూస్తే చాలా భయం వేసింది. మనం ఎప్పుడైనా టీవీల్లో సినిమాల్లో చూస్తేనే అమ్మో ఇలా ఉన్నాయేంటి అని చెప్పి భయపడతాం కదా. ఇంకా రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే అయితే చాలా షాకింగ్గా భయంగా అయితే అనిపించింది. ఇంకా నెక్స్ట్ కొంచెం ముందుకు వచ్చేటప్పటికి క్రొకడైల్స్ అయితే ఉన్నాయండి. క్రొకడైల్ పాండ్స్ అనమాట. చాలా ఉన్నాయండి. అసలు వాటి పిల్లలు అవి ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో తెలియదు, కానీ చాలా సంఖ్యలో అయితే తీసుకొని పెట్టారండి ఈ జూలో అయితే తీసుకొని వచ్చి. అసలు చెట్లకి వాటికి అసలు కలర్ కూడా సేమ్గా ఉండి కన్ఫ్యూజ్ అయితే అయిపోతాము. అలా పడుకునే ఉన్నాయి. చాలా ప్లేస్లో అయితే ఇవే ఉన్నాయి. జూలో అయితే చాలా ప్లేస్ ఈ క్రొకడైల్స్ కోసమే యూజ్ చేసినట్టు ఉందండి. మా పిల్లలైతే అక్కడ చూస్తూ అలాగే నిలబడిపోయారు. ఎన్నున్నాయా అని చెప్పి అయితే కౌంట్ చేస్తూ ఉన్నారు. మీరు చూస్తే కనుక అక్కడ లాస్ట్లో చాలా అంటే చాలా పెద్ద క్రొకడైల్ అయితే పడుకునే ఉంది. అవి చెట్లకి మధ్యలో ఉండడం వల్ల ఇంకా ట్రీ కలర్స్ వాటి కలర్స్ కూడా ఒకేలా ఉండడం వల్ల అయితే అసలు కనిపించడం లేదు సరిగ్గా. ఇంకా ముందైతే కొన్ని చిన్న చిన్న క్రొకడైల్స్ అయితే పడుకుని ఉన్నాయి. లాస్ట్లో ఇంకా నీటిలో అయితే మ్యాక్సిమం ఒక 10 to 15 క్రొకడైల్స్ అయితే ఉంటాయి. వాటికి ఇంకా అడవిలో ఉన్న ఫీలింగ్ రావడానికి అనుకుంటానండి, అడవిలాగా క్రియేట్ చేసి వాటికి ఏ ప్రాబ్లం లేకుండా అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉంచారనమాట క్రొకోడైల్స్ని. కొంచెం దూరం నడుచుకొని వచ్చిన తర్వాత పక్కనైతే ఇలాగా ఏన్షియంట్ టైంలో యూజ్ చేసిన కొన్ని స్టోన్స్, ఇంకా డైనోసార్స్ టైంలో ఉండే కొన్ని యానిమల్స్ యొక్క బోన్స్, లెగ్స్ వాటిని ఇలా స్టోర్ చేసి అయితే పెట్టారండి. ఒక మ్యూజియం లాగా ఉంది, చిన్న సైజ్ మ్యూజియం లాగా అయితే. వీటి గురించి కూడా ఇలా నోటీస్ బోర్డులో లాగా పెట్టినట్టయితే పెట్టారు, కావాలంటే తెలుసుకోవచ్చు అనమాట. ఇవి కూడా మనం చూడడానికి చాలా ఓల్డ్వి అనమాట. మంచి నాలెడ్జ్ వస్తుంది వీటిని చూడడం ఇంకా చదవడం వల్ల. చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడైతే హిమాలయన్ వెల్చర్స్ అంటండి, రాబందువులు ఇంకా ఈగల్స్ అయితే ఇలా ఉన్నాయి. వీటిని పెట్టడానికైతే చాలా నెట్స్ అయితే యూజ్ చేశారండి. పైన అవి ఎగరకుండా ఉండడానికి పైన కూడా బాగా అయితే గట్టిగా కట్టి వీటిని ఇలా ఇక్కడ పెట్టేశారనమాట. చూస్తూ ఉన్నారు కదా,
చాలా రకాల రాబందులు అయితే ఉన్నాయి. వాటిని ఫేస్ దగ్గరగా చూస్తే అయితే చాలా డేంజర్గా అనిపించింది. ఇంకా ఈ చెట్లు ట్రీస్ ఇవేటివి అని చెప్పి మా మమ్మీ అయితే వాటి గింజల్ని చూడ్డానికైతే వెళ్ళారు. ఆ గింజల్లో నుంచి స్మెల్ అయితే ఒక్కపొడి స్మెల్ లాగా అయితే ఉన్నాయండి. మేబీ ఆ ట్రీసే అయ్యి ఉండొచ్చు. ఇంకా రెప్టైల్స్, ఇంకా బర్డ్స్ అయితే చూసేసాం కదా! ఇప్పుడైతే ఈ దారిలో వైల్డ్ యానిమల్స్ అయితే కనిపిస్తాయి కదండీ! ఇంకా మీరు చూసారు కదా! ఇది ఒక వెహికల్ అనమాట. నడవలేని వాళ్ళైతే ఆ వెహికల్‌లో కొంచెం టికెట్ పే చేస్తే తిప్పుతారనమాట. కానీ ఇంత దగ్గరగా చూసే ఫీలింగ్ అయితే రాదు. అందుకే మేమైతే నడుచుకునే వెళ్ళాము. ప్రతి ఒక్క యానిమల్‌ని దగ్గరగా చూడాలని చెప్పి, పిల్లలు కూడా బాగా దగ్గర నుంచి కనిపిస్తుందని చెప్పి. ఆ తర్వాత ఫైనల్‌గా అయితే జిరాఫీని చూసామండి. నేనైతే ఈ జూలో చూసిన ప్రతి ఒక్క యానిమల్ కన్నా నాకైతే జిరాఫీ బాగా నచ్చింది. నాకు, మా సిస్టర్‌కి అయితే అసలు షాకింగ్ అనమాట. ఇంత హైట్‌గా ఉంటుందని, ఇంత పొడవుగా ఉంటుంది జిరాఫీ అని అయితే మాకు అస్సలు తెలీదు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా టీవీలో చూడడమే గానీ, ఇలా రియల్ ఎక్స్‌పీరియన్స్ అయితే చేయలేదు. జిరాఫీ అయితే కామ్‌గా ఉంది. తన స్కిన్ కూడా చాలా అంటే చాలా టాయ్స్ అయితే ఎలా ఉంటాయో అలాగే ఉంది. సేమ్ స్పాంజ్ లాగా తన స్కిన్. ఇంకా గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ యానిమల్‌ని చూసిన తర్వాత. చెట్టుకి హైట్‌కి మధ్యలో ఉందండి. ఇంకా దీనికన్నా పొడవుగా ఇంకా ఉంటాయంట జిరాఫీస్. అలా జిరాఫీస్‌ని చూస్తూ ఉండిపోయాము. కొన్ని పిక్చర్స్ తీసుకొని మళ్ళీ ముందుకొచ్చేస్తే ఇలాగా జింకలైతే కనిపించాయండి. కొన్ని కొన్ని వాటికైతే హార్న్స్ ఉన్నాయి. కొన్నిటికైతే లేవు. అంటే వీటిలో కూడా రకాలుంటాయంట. నాకైతే చూసే వరకు తెలీదు. చాలా వరకైతే ఉన్నాయండి జింకలు. ఇంకా నడిచి నడిచి తీసుకొచ్చిన వాటర్ బాటిల్స్‌లో వాటర్ కూడా తాగేశారనమాట. మా పిల్లలు మళ్ళీ వాటర్ కావాలంటే అక్కడ కూలింగ్ వాటర్ అయితే పెట్టారనమాట ట్యాంక్స్‌లో. అవి మళ్ళీ ఫిల్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాము నడక. ఇంకా ఎలుగుబంట్లకండి బేర్స్ కనిపిస్తాయి. హిమాలయన్ ఇంకా చాలా వరకు బేర్స్ అయితే ఇటు ఉంటాయంట. అక్కడ బోర్డ్ మీద మెన్షన్ చేశారు. ఆ దారిలో వెళ్తూనే ఈ విధంగా స్వాన్స్ కనిపించాయండి. హంసలు, ఎగిరే పక్షులు చాలా ఉన్నాయి. బర్డ్స్‌కి చాలా అంటే చాలా వరకు స్పేషియస్‌గా ఉందనమాట అవి తిరగడానికి. ఇంకా అయితే ఇదొక ఎలుగుబంటండి. చిన్న పిల్లలా ఉంది చూడ్డానికి. మనల్ని చూసైతే అరుస్తూ ఉంది. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి అలా కూర్చొనే ఉన్నాయా ఏంటా అనుకున్నాను. ఒక్కసారికైతే నాకు పాపం కూడా అనిపించింది. ఇవి ఇంతే కదా! వీటిని ఇలా ఉంచేశారు కదా! రోజు ఇలాగే ఉండాలి కదా! అని చెప్పైతే కొంచెం బాధ అనిపించిందండి నాకైతే. ఇంకా ఈ ఎలుకబంట్లు ఇలా బయటకొచ్చి వాటి కేజ్‌లో నుంచి అందరిని ఇలా చూస్తూ ఉన్నాయి. నాకైతే మనతో మాట్లాడుతూ ఉన్నట్టు, ఏదో మనకు చెప్తూ ఉన్నట్టయితే నాకనిపించింది. పాపం అయితే అనిపించింది. ఈ బేర్స్ కూడా ఏ కంట్రీస్‌లో ఉంటాయని చెప్పి కూడా అక్కడ మెన్షన్ చేశారు. మనం ఇప్పుడు చూస్తుందయితే హిమాలయన్ ఎలుగుబంటంటండి. ఇంకా చాలా అంటే చాలా హైట్‌గా ఉంది. ఇంకా వెయిట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అరుస్తూ ఉందండి. సర్కస్‌లో ఎప్పుడో చూసాను చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడైతే డైరెక్ట్‌గా చూస్తూ ఉన్నాను. ఇంకా చాలా రకాల పక్షులైతే ఉన్నాయి. మనం వాటికి ఏమి ఇవ్వడానికి కూడా కుదరదండి. ఎలాంటి ఫుడ్ బయట నుంచి అసలు ఎలో చేయరనమాట. స్ట్రిక్ట్‌గా రూల్స్ అయితే ఉన్నాయి. అక్కడ రాసి మెన్షన్ చేశారు బోర్డ్స్ మీద. ఎలాంటి ఫుడ్స్ యానిమల్స్‌కి ఇవ్వకూడదని చెప్పి. వాటికి ఇబ్బంది పెట్టకూడదు. ఇంకా ఫుడ్స్ ఇవ్వకూడదు. జస్ట్ చూసి వెళ్ళిపోవడమే అని చెప్పి అక్కడ రాసి బోర్డ్స్‌లో పెట్టారనమాట. సో, చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. చాలామంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ అయితే వెనకాలే తిరుగుతూనే ఉన్నారు. ఎలాంటి హార్మ్ యానిమల్స్‌కి కలగకుండా చూస్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఆస్ట్రిచ్ అండి. ఇంకా బిగ్గెస్ట్ బర్డ్ అయితే అని నేను చదువుకున్నాను. ఇప్పుడైతే నాకు తెలిసిందన్నమాట చూడడం వల్ల. చాలా అంటే చాలా పెద్దదండి ఈ ఆస్ట్రిచ్ అయితే. దాని ఎగ్ కూడా చూడడానికి చాలా పెద్ద సైజులోనే ఉంటుంది కదా! ఇవి కూడా నేను డిస్కవరీ ఛానల్‌లోనే చూసాను. వాటి లెగ్సే చాలా హైట్‌లో ఉన్నాయి. ఇంకా ఈ బర్డ్ అయితే చాలా ఉన్నాయండి ఈ బర్డ్స్ కూడా. అవి ఉండడానికి లోపల ఎగ్స్ పెట్టడానికి చాలా అంటే చాలా కేరింగ్‌గా వాటికి ఒక హౌస్‌లా అయితే కట్టి లోపల పెట్టారనమాట. నెక్స్ట్ కాసేపైతే రిలాక్స్‌గా కూర్చున్నామండి. కాళ్ళు బాగా పెయిన్ వస్తున్నాయని చెప్పారు పిల్లలు. తిరిగి తిరిగి అలసిపోయాం అని చెప్పారు. అందుకని చెప్పి ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉందండి అక్కడ. కాసేపు కూర్చొని పిల్లలు ఐస్ క్రీమ్ అయితే తిన్నారు. ఈ గోలా అయితే మా పిల్లలకి ఫేవరెట్ అనమాట. అందుకని చెప్పి ఐస్ గోలా ఒకటి కలర్‌గా ఉండేది తీసుకున్నాము. మా చిన్నమ్మాయికైతే నచ్చలేదు. మా పెద్ద పాపకి, బాబుకి ఇంకా నాకైతే బాగా ఇష్టంగా నచ్చింది. ఆ తర్వాత మా సిస్టరు, మా మమ్మీ అందరైతే కొంచెం జ్యూస్ లాంటివి తాగేసి మళ్ళీ క్లోజింగ్ టైం అవుతుంది కదా అని చెప్పైతే
మళ్ళీ జూ చూడడానికి ఇంకా చాలా యానిమల్స్ అయితే చూడాల్సి ఉంది కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. నడిచి నడిచి మనం అలసిపోతాం కానీ జూలో యానిమల్స్ అయితే అస్సలు కంప్లీటే అవ్వలేదండి. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము. ఈసారి అయితే ఇంకా రినో అయితే కనిపించిందండి. సారీ, హిపోపోటమస్ అయితే కనిపించిందండి. ఒక్కటే ఉంది. చాలా పెద్దదండి ఇది. మ్యాక్సిమం ఒక చిన్న సైజు ఏనుగులా అయితే అనిపించిందండి, ఎలిఫెంట్ లాగే. ఆ తర్వాత పక్కనకి వచ్చేస్తే ఈ పాండ్లో అయితే రినోస్ అయితే ఉన్నాయండి. ఒక 3 రినోస్ అయితే ఉన్నాయి. ఒకటి మాత్రం ఇలా పైకి వచ్చి చూస్తూ ఉంది. మిగిలినవి అయితే లోపలే ఉన్నాయి. సరిగ్గా అయితే కనిపించలేదు. కొంచెం లైట్గా కనిపిస్తే చూసి వచ్చేసామన్నమాట. వీటిని పెట్టడానికి కూడా పెద్ద పాండ్, ఇంకా చాలా అంటే చాలా స్పేషియస్ ప్లేస్ అయితే కేటాయించారండి. ఆ తర్వాత పక్కనకి వచ్చేస్తే చాలా అంటే చాలా యానిమల్స్ ఉన్నాయి, ఒకదాని పక్కన ఒకటి. ఇంకా ఇదైతే జాగ్వర్ అండి. ఇంకా చీతానికి కూడా చూసాము, కానీ వీడియో తీయడానికైతే అది జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయింది. జాగ్వర్ అయితే పైన కూర్చునే ఉంది. మీకు కనిపిస్తే చూడండి, కొంచెం జూమ్ చేసి చూడండి. ఇంకా బెంగాల్ వైట్ టైగర్ అనమాట. ఇదైతే మేము బాగా ఎంజాయ్ చేసామండి ఈ టైగర్ని చూసినంతసేపు. అంత దగ్గరగా చూడడం ఫస్ట్ సారి కదా, కొంచెం భయంగా అనిపించింది, ఎగ్జైట్మెంట్ కూడా అనిపించింది. మనుషుల్ని చూసి ఇలా తిరుగుతూ ఉంది. ఎలాంటి రోరింగ్ అయితే చేయలేదు, కానీ అలా రౌండ్ తిరుగుతూనే ఉంది వైట్ టైగర్. నెక్స్ట్ అయితే ఇంకా ఎలిఫెంట్స్ అండి. ఇక్కడ 2 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. అక్కడ లాస్ట్లో ఇంకొక ఎలిఫెంట్ అయితే ఉంది. అవి అక్కడే నుంచొని వాటర్ తాగుతూ ఉన్నాయి. చాలామంది క్రౌడ్ ఉండడం వల్ల ఏంటంటే మనము ఫస్ట్ వెళ్ళి చూస్తేనే చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి, లేకపోతే చాలామంది ఉంటూ ఉన్నారు. సో అందుకని చెప్పి పిల్లల్ని తీసుకొని నేను ఫస్ట్లో నుంచోపెట్టి అయితే చూపించానమాట. అందుకే వీడియో కూడా చాలా క్లారిటీగా అయితే వచ్చింది ఎలిఫెంట్స్ని వీడియో తీసేటప్పుడు. జూ టైమింగ్స్ వచ్చేసి 8:30 టు ఈవినింగ్ 5 వరకు కదండి. కానీ ఆ రోజు చాలామంది ఉండడం వల్ల 5:30 వరకు అయితే టైం అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు. ఆ తర్వాత హైనాస్ చూసాము. నక్కలు, హైనాస్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ వైట్ కలర్ పికాక్ ఉంది కదా, అది ఫెదర్స్ ఇలా చూపిస్తూ అయితే డ్యాన్స్ చేసింది సౌండ్ చేస్తూ. మా పిల్లలైతే చాలా అంటే చాలా హ్యాపీగా చూసారనమాట. చాలాసేపటి వరకు ఇలా రౌండ్ తిరుగుతూ అందరు చూసేలా అయితే చాలా బాగా డ్యాన్స్ వేసిందనమాట. ఇంకా కలర్ఫుల్ పికాక్స్ ఉన్నాయండి. మీరు చూస్తే అలా అక్కడ టేబుల్ కింద అయితే పడుకునే ఉంది. ఇంకా కలర్ఫుల్ పికాక్స్ ఇలా డ్యాన్స్ చేస్తే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఇంకా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. కానీ మేము వెయిట్ చేసాము, అదైతే రాలేదు. సో ఈ వైట్ పికాక్ని చూసి అయితే ఇంకా పక్కకు వచ్చేసాము. ఇంకా ఇది కూడా ఒక రకమైన బర్డ్ అనమాట. నేను టైటిల్లో మెన్షన్ చేశాను కదండి, ఒక్క యానిమల్ చూడడం మిస్ అయిపోయాయని చెప్పి. లయన్ అయితే చూడలేదండి. జూలో మెయిన్గా చూడడానికి ఉండేది లయనే కదా, కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాము. ఆ తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాము మంచి మంచి ప్లేసుల్లో పిల్లల్ని తీసుకుని. ఇంకా నెక్స్ట్ క్లోజింగ్ టైం అయితే అవుతుంది 5:30కి కదా ఈరోజు. ఇంకా 5కి అయితే మేము క్యాబ్ని బుక్ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తూ కూర్చున్నామన్నమాట క్యాబ్ వచ్చే వరకు. మీకు వీడియో నచ్చిందని అయితే అనుకుంటూ ఉన్నానండి. చాలా అయితే చాలా కష్టపడి మీకోసం అయితే మీ చిన్న పిల్లల కోసం మీకోసం నేను వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేశాను. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా క్యాబ్ వచ్చిన తర్వాత పిల్లలతో పాటు అందరం కలిసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.